యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. చూడండి, మీకు నూతనమైన బలం కావాలంటే, నూతనమైన శక్తి కావాలంటే, నూతనమైన ఆరోగ్యం కావాలంటే, పసిపిల్లవాని దేహం వలె మీ దేహం అవ్వాలంటే, పసిపిల్లవాని దేహం ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. నిగనిగలాడుతూ ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఏ అనారోగ్యం ఉండదు, కాళ్ళు నొప్పులు ఉండవు, కీళ్ళు నొప్పులు ఉండవు, కండరాల నొప్పులు ఉండవు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, ఏ అవయవమో కూడా అలసిపోయి ఉండదు. ఇప్పుడప్పుడే నూతనంగా వచ్చినాయి కాబట్టి అన్నీ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి దేవుడు మీకు అలాంటి నూతనమైన బలము మీకు కావాలంటే, అలాంటి నూతనమైనటువంటి ఆరోగ్యం మీకు కావాలంటే, మీరు ఎవరి వైపు చూడాలంటే యేసుక్రీస్తు ప్రభు వైపు చూడాలి. నయమాను యోర్దాను నదిలో 7 సార్లు ములిగేటప్పటికి అతని దేహం ఎలా అయిపోయిందండి? పసిపిల్లవాని దేహం వల్ల అయిపోయిందంట. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, నయమాను దేహము పసిపిల్లవాని దేహం వల్ల అయిపోయిందంట. ఎంత అద్భుతం చూడండి, అది ఎంత గొప్ప మేలో చూడండి. ఈ రోజున ఇక్కడున్న మనలో మీరందరి జీవితాలు కూడా పసిపిల్లవాని దేహం వల్ల అవ్వబోతా ఉన్నాయి. ఆమేన్. మీ బలహీనతలు తొలగించబోతూ ఉన్నాడు దేవుడు, అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతూ ఉన్నాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. 103వ కీర్తన చూడము ఒకసారి. 103:5. పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. చూడండి, పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతదగుచుండునట్లు. పక్షిరాజట తనకి కొంత వయసు వచ్చిన తర్వాత తనకి మరలా తనకున్న ఆ ఈకలన్నీ పీకేసుకుంటుందంట. కొద్ది రోజులకి మళ్ళా అది ఏమవుతుందంటే, ఎంట్రుకలు మొలుస్తున్నప్పుడు దానికి మళ్ళా నూతనమైన యవ్వనం వచ్చేస్తట. అంటే ఫస్ట్ పుట్టినప్పుడు ఏ శరీరం అయితే ఉందో, ఏ యవ్వనం అయితే ఉందో, ఏ బలం అయితే ఉందో, ఏ శక్తి అయితే ఉందో, అది మరలా దానికి వచ్చేస్తాడు, రిపీట్ అవుద్దంట, రిపీట్ అవుద్ది. ఈ రోజున మనలో దేవుడు అనేకులకి అలా రిపీట్ చేయబోతూ ఉన్నాడు. బలాన్ని రిపీట్ చేయబోతూ ఉన్నాడు, యవ్వనాన్ని రిపీట్ చేయబోతూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని రిపీట్ చేయబోతూ ఉన్నాడు, స్వస్థత దేవుడు కలగజేయబోతూ ఉన్నాడు. ఎవరైతే నమ్ముతారో మీరు మహిమను చూస్తారో. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఇవ్వగల సమర్థుడు. అయ్యో, ఇన్ని సంవత్సరాలుగా మందులు వాడుతున్నామే, ఇది ఇంక పోదేమో అని మీరు అనుమానంగా డౌట్గా ఉన్నారేమో. అమ్మా, ఒక మాట చెప్తున్నాను, ఆలకించండి. దేవుడు నిన్ను స్వస్థపరచాలని నిర్ణయం కలిగి ఉంటే ఒక నైట్లోనే దేవుడు నిన్ను బాగు చేసేయగలడు. తెల్లవారేటప్పటికి నీ బాధలన్నీ మాయమైపోతాయి, మటుమయమైపోతాయి. నీవు మరలా పక్షిరాజు యవనం వల్లే నువ్వు యవనాన్ని కలిగి, శక్తిని కలిగి, ఆరోగ్యాన్ని కలిగి బలంగా ఉంటావు. నువ్వు దేవుడు ఇవ్వగలడు, శక్తిమంతుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు, ఆయన సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మంతే, దేవుని వైపు చూడంతే. దేవుని వైపే కదా చూడమంటున్నాడు దేవుడు. 31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చూడండి, పైకి ఎగురుదురు, పైకి ఎగురుదురు, రెక్కలు చాచుకుని. పక్షిరాజు అన్ని పక్షుల కంటే కూడా పైన ఎగురుతుంది అది. ఎందుకంటే దానికి దేవుడు అంత బలాన్ని ఇచ్చేసాడు, అంత శక్తిని ఇచ్చేసాడు. దానికి రెక్కల్లో ఎంత బలం ఉంటే ఈ విమానాల కంటే కూడా పైకి ఎగురుతుంది. చూసారా పక్షిరాజుకి ఎంత బలం ఇచ్చాడో. దేవుడు మనల్ని పక్షిరాజుతో పోలుస్తూ ఉన్నాడు. మీరు కూడా రెక్కలు చాచి పైకి ఎగురుతారు అంటే దానికి ఆత్మీయ అర్థం ఉంది, ఇహలోక అర్థం కూడా ఉంది. మీరు ఆర్థిక పరంగా కూడా
పైకే వృద్ధి చెందుతారు. ఫైనాన్షియల్గా అంటే సమృద్ధితో, అభివృద్ధితో మీరు ఇప్పుడున్న స్థితిలో నుండి మనం ఏం చేస్తాం, ఇంకా పైకి వెళ్తాం. అంటే మనకి ఇప్పుడున్న స్థితి ఏ స్థితి అయితే ఉందో దేవుడు దాన్ని ఆశీర్వదించి మన ఇంకా బెటర్ స్థితి, ఇంకా మంచి స్థితి, ఆరోగ్యంలోనూ అలాగే ఐశ్వర్యంలో కూడా మనల్ని ఇంకా మంచి స్థితిలో పెట్టదలుచుకున్నాడు. అంటే పైకి మనము ఎదుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఒక మొక్క వేసామండి, ఎప్పుడు చూసినా 10 సంవత్సరాలకి మొక్క అక్కడే ఉందనుకోండి, ఎలా ఉంటుంది? అది చిరాకు వస్తుంది. ఎదుగు పొదుగు లేదురా పీకి పాడేద్దాం అనుకుంటాం. మనం కూడా ఎదుగు పొదుగు లేకుండా ఉండకూడదు. మనం కూడా ఎలా ఉంటామండి? ఎదుగుతాం. కొంచెం మన పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగితేనే కదా మనకు ఆనందం. ఎదగకపోతే అలాగే ఉంటే ఎలాగుంటుంది? పొట్టి వాళ్ళు లేకపోతే మరగుజ్జు వాళ్ళని ఇది అయిపోతుంది. ఎదుగు పొదుగు ఉండాలి, మనకి ఎదగాలి. ఎదిగినప్పుడే మనము ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకి ఒక అర్థం ఉంటుంది, తృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, మనం ముందుకి వెళ్ళగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మీరు అలిసిపోరు, అలయక పరిగెత్తుదురు. కొంతమంది ఇంటి దగ్గర చర్చికి రావడప్పటికే చాలా బలహీనపడిపోతారు, ఆయాసం, నల్లకపోతున్నారు. నిజానికి నేను అనుకుంటాను, వీళ్ళ కోసం ఏమైనా ఒక ఆటో పెడదామా అనిపిస్తుంది నాకు. అంటే వీళ్ళు నల్లకపోతున్నారు కదా పాప ఇలాగా అని అనిపించింది. కానీ ఈ రోజున నాకు దేవుడు ఒక ధైర్యం ఇస్తా ఉన్నాడు. ఏంటంటే దేవుడు మీకే నడిచే శక్తిని ఇస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ కాళ్ళను, మీ మోకాళ్ళను, మీకున్న సమస్తాన్ని దేవుడు కొత్తగా చేయబోతూ ఉన్నాడు. నూతనమైన బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు మీకు ఎనర్జీ ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. మీరు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మీరు సొమ్మసిల్లరు, మీరు అలయరు, మీరు అద్భుతంగా నడుస్తారు, అద్భుతంగా పరిగెట్టేస్తారు. మీరు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు ఏమాత్రం కూడా సందేహపడకండి, ఆందోళన చెందకండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మహిమలో తక్కువ లేదు, ఆయన ప్రభావము తక్కువ కాదు. ఆయన ఎప్పటికీ కూడా ఒకేలా ఉండేవాడు. ఇవ్వగల సమర్థుడు, నిన్ను బాగు చేయగల సమర్థుడు, నిన్ను నూతనంగా మార్చేయగల సమర్థుడు. నీ జీవితాన్ని నూతనంగా మార్చేయగలడు, నీ బ్రతుకును నూతనంగా మార్చేయగలడు, నీ కుటుంబాన్ని నూతనంగా మార్చేయగలడు. కాబట్టి అలాంటి నూతనమైనటువంటి సర్వసమృద్ధిని దేవుడు మనందరి జీవితాల్లో దయచేయును గాక. ఆమేన్.